ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సిఏ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్ అనే చాప్టర్ చూసుకుంటే అందులో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు తెలియాల్సింది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇది జనరల్గా మనం జనరల్ సినారియోలో చూస్తూనే ఉంటాం. చీటీ పాటల గురించి ఏపీ తెలంగాణలో జనరల్గా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చీటీ పాటలు. దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది ఐడియా ఉండేది ఇంట్రెస్ట్ అంటే ఏంటి. బ్రీఫ్గా చెప్పాలి అంటే సపోజ్ నేను ఒక వ్యక్తికి 1,00,000 రూపీస్ ఇచ్చాను 1 ఇయర్ టైం పీరియడ్కి, అంటే ఒక సంవత్సరానికి నేను 1,00,000 రూపీస్ ఇచ్చాను. తన సంవత్సరం తర్వాత నాకు 1,07,000 14,000 యాడ్ చేసి ఇస్తాడు. 1,07,000 యాడ్ చేసి ఇచ్చాడు అనుకోండి. ఆ 1,00,000 ప్లస్ 7,000, ఆ 7,000 ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మనం ఇంట్రెస్ట్ అంటాం. ఇన్ డీటెయిల్ ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం ఇవాళ. లెట్స్ సీ ఇట్. నాలెడ్జ్ పీపుల్తో ఒకసారి ట్రై చేయాలి. ఓకే, నా సింపుల్. ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ, మనకి ఇంట్రెస్ట్ అంటే వడ్డీల గురించి నీకు తెలిసిన ఒక కాన్సెప్ట్ చెప్పు. ఎగ్జాంపుల్గా నేను ఒకరికి 7 లక్షలు ఇచ్చాను. దానికి 2% వడ్డీ. 2% అంటే జనరల్ గా మీరు అంటారు కదా 2 రూపాయలు వడ్డీ అని. అది క్యాలిక్యులేట్ సంవత్సరానికి నెలకి మనకి ఎంత మనకి వడ్డీ వస్తుంది? 2 రూపీస్ కాడికైతే 14,000 వస్తుంది. ఎలా అంటే టక్టగా చెప్పేసావు కదా. ఇప్పుడు చదువుకునే వాళ్ళు టక్టగా చెప్పలేరు. వాళ్ళకు ఒక ఫార్ములా ఉండేది, ఆ ఫార్ములాలో సాటిస్ఫై అవ్వాలి. నెలకి లక్షకి 2 రూపాయల కాడికి, లక్షకి 2 రూపాయలు. 7 లక్షలు 7 14,000. ఓకే, 14,000. 7 లక్షలు నేను వడ్డీకి ఇస్తే నాకు 14,000 వడ్డీ వస్తుంది. అదే సంవత్సరానికైతే 54,000 ఏమో వస్తుంది అనుకుంటున్నాను. నేను నోట్ లెక్కలు చెప్పేస్తున్నాను. ఇలా నోట్ లెక్కలు దా చెప్తున్నావు అంటే నీకెన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నీకెన్నో ఎక్స్పీరియన్స్ దీనిలో? నేను 20 ఏళ్ల నుంచి వడ్డీకి ఇచ్చుకుంటున్నాను. చీట్లు వేసుకుంటున్నాను. చీట్ల తాలూకా గానీ వడ్డీ తాలూకా గానీ కొన్ని లెక్కలు నాకు కొంచెం నోటితోటే నేను ఆలోచించి, నేను చదువుకున్న దాన్ని కాదు, నేను ఊరికి లెక్కలు వేసుకొని చెప్పగలుగుతున్నాను. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. అది నువ్వు నాకు నెలకు ఎంత వడ్డీ వచ్చేదో చెప్పు. నేను నీకు అమౌంట్ చెప్తాను, ఎన్ని రూపాయలు వడ్డీ కూడా చెప్తాను. ఓకేనా? నాకు నెలకి వడ్డీ ఎంత పడిద్ది అది చెప్పు చాలు. 9,00,000. 9,30,000. మొత్తం 9,30,000కి 3 రూపాయల వడ్డీ ఎంత పడిద్ది? నేను నా ఫార్ములాలో సాటిస్ఫై చేస్తాను. ఆ ఫార్ములా ఎలా సాటిస్ఫై అయింది అనేది నేను తర్వాత చెప్తాను. నెలకి చెప్పు అంతే. 9,30,000 మొత్తం 9 3. ఉమ్. 24,000 27,000 అనుకుంటా నోటు లెక్క. 24,000 27,000. ఒకటి చెప్పు. 6 6 12 క్యాలిక్యులేట్ చేసే ఒక 5 సెకండ్స్ ముందే చెప్పేసాను. 26 27 27 27 కదా? కరెక్టే. 27,900 నోట్ లెక్కలో చెప్పానండి నేను. నోట్ లెక్కలో చెప్పేసావు. కానీ ఇప్పుడు జనరల్ గా ఇది ఒక చాప్టర్ ఉంది సిఏ చదివే వాళ్ళకి, బిజినెస్ మ్యాథమెటిక్స్ అని. అందులో ఒక టాపిక్ ఉంది ఇంట్రెస్ట్ గురించి. సింపుల్ ఇంట్రెస్ట్ అని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పేదంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇదేంటంటే మనం డబ్బులు అంత ఇచ్చాం, ఆ అమౌంట్ మీద మనకి వడ్డీ బేసే ఉండిద్ది. ఇంకోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి డబ్బులు ఎంత వచ్చింది సంవత్సరం తర్వాత మనకి వడ్డీతో కలిపి డబ్బులు వస్తాయి కదా, దాని మొత్తానికి కూడా వడ్డీ పడిద్ది. సంవత్సరం తర్వాతనే వడ్డీకి వడ్డీ పడుద్ది సంవత్సరం తర్వాత. దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. దీని గురించి వాళ్ళు నేను చెప్పబోయే టాపిక్ ఒకసారి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తో కనుక్కుందా అని నేను నీ దగ్గరకు వచ్చా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో
సో ఇప్పుడు ఈ టోటల్ మొత్తం గురించి తెలుసుకునే ముందు మనకు కొన్ని డెఫినేషన్స్ అర్థం అవ్వాలి. అదేంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్. సెకండ్ వన్ అక్యూములేటెడ్ అమౌంట్. థర్డ్ వన్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ టర్మ్స్ గురించి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక లెండర్ ఉన్నాడు, అంటే డబ్బులు ఇచ్చే వ్యక్తిని లెండర్ అంటారు. ఓ లెండర్, ఒక బారోవర్ ఉన్నారు, అంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి. లెండర్ బారోవర్కి ఒక 7 lakhs ఇచ్చారు. ఓకే, లెండర్ బారోవర్కి ఒక 7 lakhs ఇచ్చారు. మళ్ళీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఒక 2%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2%. మళ్ళీ బారోవర్ లెండర్కి ఎంత ఇచ్చారు, 7,14,000 అరౌండ్ అలా ఇచ్చారు. ఓకే, అది అలాగా లెండర్ ఇచ్చింది బారోవర్కి 7 lakhs కదా, మరి బారోవర్ ఎందుకు ఇంకా 14,000 ఎక్స్ట్రా ఇచ్చాడు? ఈ 7 lakhs ప్లస్ 14,000, 7 lakhs ఏమంటామంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. 14 lakhs ఏమంటామంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్. ఈ ఎక్స్ట్రా అమౌంట్నే మనం వి కాల్ ఇట్ యాజ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ మనకి యాడ్ అయ్యిద్ది. ఎందుకంటే మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే, ఇవాళ ఉన్న మనీ వాల్యూ రేపు ఉండకపోవచ్చు. సో మనం లెండర్కి తన ఖర్చులకి మనం అమౌంట్ కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి, దాన్నే ఇంట్రెస్ట్ అంటాం. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని వచ్చేసి ఇంట్రెస్ట్ అంటాం. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే చెప్పానుగా, లెండర్ బారోవర్కి ఇచ్చేదాన్ని ప్రిన్సిపల్ అమౌంట్, బారోవర్ లెండర్కి ఇచ్చేదాన్ని అక్యూములేటెడ్ అమౌంట్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ఆ పర్సంటేజ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్లియరా? ఇన్ డీటెయిల్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ అండ్ ఆల్.